హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ మనకి సమ్మర్ స్టార్ట్ అయింది కదండి, ఇంకా మల్లెపూలు వస్తూ ఉంటాయి కదా. మనకు చిన్న చెట్లు అయినా సరే ఒక్కొక్కసారి కొద్ది పూలు వస్తాయి, ఒక్కొక్కసారి ఎక్కువ పూలు వస్తాయి. ఈ విధంగా కొన్ని పూలు వచ్చినప్పుడు మనము ఎక్కువ మాలగా ఏ విధంగా కట్టుకుంటే మనకి ఎక్కువ మాల కనపడుతుంది అనేసి ఈరోజు వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, నేనైతే ఫస్ట్ ఒక పువ్వే కడుతున్నానండి. మీకు వీడియోలో కనబడుతుందో లేదో చూసారు కదా. ఫస్ట్ ఒక పువ్వు దారానికి థ్రెడ్కి మనము నాటు వేసిన తర్వాత మరొక పువ్వు అయితే మనము పైకైతే ఒకటి, కిందకైతే ఒకటి, ఈ విధంగా ఒక్కొక్కసారి ఒక్కొక్క పువ్వు మాత్రమే పెట్టుకుంటూ ఈ విధంగా మాలనైతే కట్టుకోవాలి. చూడండి, నేను ఇక్కడ వీడియోలో మీకు అబ్జర్వ్ చేసే ఉంటారు కదా. ఒక పువ్వు ఫస్ట్ పెట్టేసుకొని పైకి నాటు వేసాను. మళ్ళీ మనము పైకి పెట్టినట్టు కాకుండా కిందకి ఇంకొక పువ్వు పెట్టేసుకొని మళ్ళీ మనమైతే నాటు వేసుకోవాలి. ఈ విధంగా కట్టుకోవటం వల్ల మనకి తక్కువ పూలున్నా కానీ ఎక్కువ మాలనైతే మనము ఈజీగా అయితే మనం కట్టుకోవచ్చు అండి. చూడండి, ఈ విధంగా నేను కొద్దిగా పూలతోనే ఎక్కువ మాల ఏ విధంగా వస్తుంది అనేసి ఇక్కడ నేను మాల అనేది కట్టి చూపిస్తున్నాను మీకు. చూడండి, ఈ విధంగా మనము పువ్వులని కొద్దిగా పూలున్నా సరే మనమైతే మాల అనేది ఎక్కువగా కట్టుకోవచ్చు. ఈ విధంగా ఒక పువ్వు పైకి ఫస్ట్ ఒక పువ్వు మనం పైకి కట్టినప్పుడు నాటు వేసుకున్నాం కదా, మనమైతే ఈ విధంగా కిందకు పెట్టేసుకొని మళ్ళీ ఒక పువ్వు అయితే నాటు వేసుకోవాలి. మనం ఎక్కడ కూడా కనబడదండి. ఒక పువ్వు కట్టేసి మనం మాల కట్టుకున్నట్టయితే ఎక్కడా కనబడదు. మనము రెండేసి పూలు కడితే మాల ఏ విధంగా ఉంటుంది, పైన ఒకటి కింద ఒకటి పెట్టుకొని అదే విధంగా ఉంటుంది. కానీ మాల మనం ఒక పువ్వు కట్టినట్టయితే ఏముండదండి. చూడండి, మనకి కొద్దిగా పూలతోనే ఎంత మాల వచ్చిందో చూశారు కదా మీరే. ఈ విధంగా నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఏ విధంగా ఉందనేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక్కడ మరొక టిప్లోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఒక ప్లేట్ అయితే నేను ఈ విధంగా తీసేసుకొని మనము వెజిటేబుల్స్ తెచ్చుకునేటప్పుడు ఎక్కువగా అన్ని కర్రీస్లోకి వేసుకోవడానికి అయితే మనము కొత్తిమీరను అయితే ఎక్కువగా తెచ్చిపెట్టుకుంటుంటాం కదండి. అది మనము ఎక్కువ రోజులు ఏ విధంగా స్టోర్ చేసుకోవాలి అనేసి ఇక్కడ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, నేను కొత్తిమీర మొత్తం కూడా ఈ విధంగా తీసుకున్నాను. తీసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ మనము కింద వేర్లు భాగం ఉంటుంది కదండి, చివర భాగము, అక్కడ మనం ఎంతమైతే తీసేసామనుకుంటామో అంతవరకు తీసేసుకొని చూడండి, ఈ విధంగా అయితే మనము కింద భాగం మొత్తం కూడా ఈ కొత్తిమీరని వేడి చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మొత్తం కూడా మనం కట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఈ విధంగా కొత్తిమీరను మొత్తం కూడా మనము నీట్గా వాడిపోయింది ఏమన్నా ఉంటే, పాడైపోయింది ఏమన్నా ఉంటే ఈ విధంగా నీట్గా అయితే కొత్తిమీరను కట్ చేసుకొని మనం పక్కన పెట్టుకుందాం. ఈ విధంగా చూడండి, మొత్తం కూడా వేర్లంతా సపరేట్ చేసుకొని మనము ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ కొత్తిమీరను మనమైతే ఇక్కడ వాష్ చేయకుండానే మనం స్టోర్ చేయాలండి. వాష్ చేస్తే మనకి ఎక్కువ రోజులు స్టోర్ అవ్వదు. చూడండి, ఈ విధంగా నేను ఒక కంటైనర్ బాక్స్ అనేది తీసేసుకొని దీంట్లో అడుగు భాగంలోకి అయితే ఒక టిష్యూ పేపర్ అనేది మనము ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా వేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి కొత్తిమీరని, అదైతే మొత్తం కూడా ఈ విధంగా పెట్టేసుకొని మనము ఈ విధంగా మొత్తం కూడా పెట్టేసుకున్న తర్వాత ఒక టిష్యూ పేపర్ మళ్ళీ దీని మీద అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని మనము బాక్స్ మూత పెట్టేసుకొని స్టోర్ అయితే చేసుకోవచ్చు అండి. చూడండి, ఈ విధంగా స్టోర్ చేసుకోవటం వల్ల మనకి 2-3 వారాల వరకు అయితే మనకి కొత్తిమీర పాడవకుండా ఫ్రెష్గానే ఉంటుంది. చూడండి, ఈ విధంగా మూత పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవటం వల్ల మన కొత్తిమీర అనేది మనకి ఒక 2 వారాల వరకు అయితే ఫ్రెష్గానే ఉంటుంది. చూడండి, ఇక్కడ మరొక టిప్లోకి అయితే వెళ్దాము. మనము ఇంట్లో కొబ్బరికాయలు కొట్టినప్పుడు ఈ విధంగా మనము కొబ్బరి అనేది తీసేసుకున్న తర్వాత చిప్పలు అనేది వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదండి. అలా పడేయకుండా మనము ఇంట్లోకి అయితే ఏ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు అనేసి ఇక్కడ చూపిస్తాను. చూడండి, మనము బయట ప్రతిరోజు అయితే మనము ముగ్గు పెట్టుకుంటూ ఉంటాం కదండి. ఆ ముగ్గు పెట్టేటప్పుడు ఈ కొబ్బరి చిప్పలో మనమైతే ముగ్గు వేసుకొని మనము ముగ్గు అయితే పెట్టుకోవచ్చు అండి. మనము బాక్సుల్లోకి, గిన్నెల్లోకి ముగ్గు అనేది వేసుకోకుండా ఈ విధంగా మనము కొబ్బరి చిప్పల్లోకి అయితే ముగ్గు వేసుకొని మనమైతే ముగ్గు అనేది పెట్టుకోవచ్చు. చూడండి, ఈ విధంగా మనము కొబ్బరి చిప్పలను అయితే రీయూజ్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా పెట్టుకున్నా సరే కింద పడిపోకుండా అయితే ఉంటుంది. ఈ విధంగా మనము కొబ్బరి చిప్పల్ని వేస్ట్ అని పడేయకుండా వీటిని అయితే ఈ విధంగా ఇంట్లోకి అయితే రీయూజ్ చేసుకోవచ్చు. ఈ టిప్స్ నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఏ విధంగా ఉందనేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కొత్తగా అయితే మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అదేవిధంగా ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇక్కడ చూడండి, మనము ఇంతకుముందుకు ఒక కొబ్బరి చిప్పని తీసుకొని రీయూజ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు 2 కొబ్బరి చిప్పలను అయితే తీసేసుకొని దీన్ని మనము ఏ విధంగా వాడుకుంటామో అనేసి ఇక్కడ మీతో షేర్ చేస్తున్నాను. చూడండి, మనము
ప్రతిసారి ప్రతిరోజు మనము ముగ్గు పెట్టుకుంటుంటాం. ఒక్కొక్కసారి ఫెస్టివల్స్ అప్పుడు కానీ, ఫ్రైడే అప్పుడు కానీ, మనము వీక్లీ ఒకసారి కానీ, 2 సార్లు కానీ మనం ముగ్గులో అయితే పసుపు, కుంకుమ అనేది వేసుకుంటూ ఉంటాం కదండీ! అలా మనము పసుపు, కుంకుమకి బౌల్స్ అనేది పెట్టుకోకుండా ఈ విధంగా కొబ్బరి చిప్పల్లో ఒక దాంట్లో పసుపు, మరొక దాంట్లో అయితే కుంకుమ వేసుకొని మనము ముగ్గు వేసుకున్న ప్రతిసారి కూడా ఈ విధంగా మనము ముగ్గుతో పాటు వీటిని కూడా తీసుకెళ్ళి మనమైతే ముగ్గులో మనము పసుపు, కుంకుమ అనేది వేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా నేనైతే ఒక దాంట్లో పసుపు, ఒక దాంట్లో కుంకుమ అనేది ఈ విధంగా వేసుకున్నాను. చూడండి ఈ విధంగా వేసుకున్న తర్వాత దీనైతే చూడండి ఇక్కడ పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు పక్కన పెట్టేసుకున్న తర్వాత నేను ఇక్కడ ముగ్గు వేసి చూపిస్తాను చూడండి. ఈ విధంగా మనకి నచ్చినట్టుగా, మనకి తోచినట్టుగా అయితే మనము ముగ్గులు అనేది వేసుకుంటూ ఉంటాం. ఆ ముగ్గుల్లో అయితే మనము ఒక్కొక్కసారి వేయం కానీ మనం ఫ్రైడే రోజులు కానీ, అదే విధంగా మనం ఫెస్టివల్స్ అప్పుడు కానీ కంపల్సరీగా అయితే మనం ముగ్గులో పసుపు, కుంకుమ అనేది వేస్తూ ఉంటాం కదా! అలా అయినప్పుడు మనము ఈ విధంగా కొబ్బరి చిప్పల్లో మనము పసుపు, కుంకుమ వేసుకొని ఈజీగా వాడుకోవచ్చు. చూడండి ఈ విధంగా అయితే మనము ముగ్గుల్లో పసుపు, కుంకుమ అనేది వేసుకొని మనము ఈ కొబ్బరి చిప్పల్ని వేస్ట్ అని పడేయకుండా ఇంట్లో వాటికైతే మనము రీయూజ్ చేసుకోవచ్చండి ఈ విధంగా. చూడండి ఇలా మనము కొబ్బరి చిప్పలను వీటికే కాదండి ఇంకా ఇంట్లో వాటికి దేనికైనా ఉపయోగించుకోవచ్చు ఇదే విధంగా. ఇక్కడ చూడండి మనము ఇలాంటి చిన్న రోళ్ళు అనేది మనము వాడుతూ ఉంటాం కదండీ! ఈ విధంగా వాడినప్పుడు మనము ఒక్కొక్కసారి ఈ విధంగా వాడి పక్కన పెట్టేస్తూ ఉంటాము. పక్కన పెట్టేసినప్పుడు వీటిలోకైతే మనకి బొద్దింకలు, పురుగులు అలాంటివైతే వెళ్తూ ఉంటాయి. కొంతమంది అయితే వీటిని రోళ్ళను కూడా కడగకుండా మనం డైలీనే వాడుతున్నాం కదా అనేసి కడగకుండా అదే విధంగా పెట్టుకుంటూ ఉంటారు. అలా పెట్టుకోవడం వల్ల మనకి ఇంట్లోకైతే ఎక్కువగా బొద్దింకలు వస్తుంటాయి. ఈ రోట్లోకి బొద్దింకలు వెళ్ళి మనం నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ యూజ్ చేస్తూ ఉంటాం. అలా యూజ్ చేసినప్పుడు మన ఆరోగ్యం అయితే దెబ్బతింటుంది కదండీ! అలా కాకుండా మన పిల్లల మనకి ఆరోగ్యం బాగా ఉండాలంటే చూడండి ఇలా చిన్న చిన్న టిప్స్ అనేది ఫాలో అవ్వాలి. చూడండి ఈ విధంగా మనం రోలు అనేది పెట్టేసుకోవడం వల్ల మనకి పురుగులు అనేది పోయి బొద్దింకలు అనేది పోతూ ఉంటాయి కదండీ! అలా పోకుండా ఉండడానికి నేనైతే చిన్న టిప్ చెప్తాను చూడండి. ఇక్కడ నేను ఒక గ్లాస్ కానీ మనకి ఇక్కడ వెడల్పు భాగం చూసుకొని మనకు గ్లాసు పడుతుందా, లేకపోతే ఒక చెంబు లాంటిది ఏదైనా పడుతుందా, ఒక బౌల్ పడుతుందా అనేది చూసేసుకొని చూడండి ఈ విధంగా ఒక చిన్న చెంబు అనేది తీసేసుకొని ఈ విధంగా మనము రోలు మీద అయితే ఈ విధంగా బోర్లు చేసుకోవాలి. ఈ విధంగా బోర్లు చేసుకోవటం వల్ల మనకి దీంట్లోకి అయితే బొద్దింకలు, పురుగులు అనేది కూడా ఏమీ పోకుండా ఉండడానికి ఈ టిప్ అయితే చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది. చూడండి మరొక టిప్లోకి అయితే వెళ్దాము. ఇక్కడ మనము వెల్లుల్లిపాయలు అయితే తెచ్చిపెట్టుకుంటూ ఉంటాం కదండి. తెచ్చిపెట్టినప్పుడు అవి పాడైపోయి మనకి వాటిలో నుంచి అయితే అవి పాడైపోయి మనకి నల్లగా అయిపోతూ ఉంటాయి కదా! అలా నల్లగా అయిపోకుండా ఉండడానికి మనకి వెల్లుల్లిపాయలు అనేది ఎక్కువ రోజులు మనకి ఫ్రెష్గా ఉండాలంటే ఈ చిన్న టిప్ చెప్తాను చూడండి. ఇక్కడ చూడండి మనకి ఒక టిష్యూ పేపర్ అనేది తీసేసుకొని దీంట్లో నేనైతే కొంచెం అనేది ఒక స్పూన్ వరకు అయితే మనము సోడా ఉప్పు ఉంటుంది కదండి, బేకింగ్ సోడా. ఆ బేకింగ్ సోడా అనేది ఈ విధంగా కొంచెం వేసుకోవాలి. చూడండి ఈ విధంగా బేకింగ్ సోడా వేసుకున్న తర్వాత దీంట్లోకి అయితే మరొకటి అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మనము ప్రతిసారి డైలీ మార్నింగ్ లేవగానే మనము టీ అయితే ఉన్నాం కదండి, అలా టీ పౌడర్ అనేది ఈ విధంగా ఒక స్పూన్ టీ పౌడర్ అనేది దీంట్లో వేసేసుకోవాలి. చూడండి ఏ టీ పౌడర్ అయినా పర్వాలేదు. ఈ విధంగా టీ పౌడర్ వేసేసుకొని కావాలనుకుంటే మీకు కాఫీ పౌడర్ అయినా వేసుకోండి. ఈ విధంగా వేసేసుకొని చూడండి టిష్యూ పేపర్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ కానీ, ఒక దారం కానీ ఈ విధంగా చుట్టేసుకొని మనము ఈ చిన్నుల్లిపాయల్లో మనము వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదండి, ఆ వెల్లుల్లిపాయల్లో మనము ఈ విధంగా పెట్టేసుకోవటం వల్ల వెల్లుల్లిపాయలు అనేది పాడవకుండా మనకి ఎక్కువ రోజులు ఫ్రెష్గా అయితే ఉంటాయి. చూడండి ఈ విధంగా మనము కేబుల్స్ అనేది వాడుతూ ఉంటాం కదండి. కేబుల్స్ వాడేటప్పుడు ఈ విధంగా పెట్టడం వల్ల అవి మనకి ఎలా పడితే అలా పెట్టడం వల్ల వైర్స్ అనేది పాడైపోతూ ఉంటాయి. ఇక్కడ మనకి ముందు భాగం ఉంది కదండి, ఆ భాగం అనేది పాడైపోతుంది. అలా పాడవకుండా ఉండడానికైతే చిన్న టిప్ చెప్తాను చూడండి. ఈ విధంగా కేబుల్ని మనం వేలికి అనేది చూడండి ఇక్కడ 4 వేలకు అనేది కేబుల్ వైర్ను మనము ఈ విధంగా అయితే చుట్టుకోవాలి. చూసారు కదండి. ఈ విధంగా చుట్టేసిన తర్వాత ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా మనము ఈ వైర్ని ఇక్కడ చూడండి ఈ భాగంలో నుంచి మనము కింద భాగం నుంచి ఈ విధంగా మనము ఫోల్డ్ చేసుకున్నాం కదండి, ఆ ఫోల్డ్లో నుంచి ఈ విధంగా రింగ్లో నుంచి లోపటి నుంచి ఈ విధంగా మనము బయటికి తీసుకోవాలి. చూడండి ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా మనం కేబుల్ అనేది ఈ విధంగా చుట్టి పెట్టుకోవడం వల్ల మన కేబుల్ అనేది పాడవకుండా ఉంటుందండి. ఈ టిప్ అయితే చాలా యూస్ఫుల్గా పనిచేస్తుందని మనం కేబుల్స్ ప్రతిసారి పాడైపోయాయి అనేసి కొనకుండా ఈ విధంగా మనము కేబుల్స్ అనేది జాగ్రత్తగా చేసుకోవడం వల్ల కేబుల్ అనేది పాడవకుండా ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఈ టిప్స్ అన్నిట్లో మీకు ఏ టిప్స్ అయితే బాగా నచ్చాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.